కి స్వాగతం. 1956 నుంచి మనకి 22 ప్రభుత్వాలు మారిన తర్వాత 23వ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఈ 23 అనేది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, క్రితంలో ఒక చిత్రం ఏదైతే వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం, మనకి హింసించే 23వ రాజు పులికేసి అని, దాని విధంగా ఏ విధంగా వస్తుందంటే ఇక పోస్టర్ ఈ విధంగా ఒకటి చిత్రీకరించి వస్తుంది. అప్పట్లోనే చెప్పారు 23వ రాజు పులికేసి అంటే విచిత్రమైన చేష్టాలతో విచిత్రమైన తీరుతో నిలబడుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే 23వ రాజు పులికేసి అని. మన ఆంధ్ర రాష్ట్రంలో కరెక్ట్గా సరిపోయే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన చేష్టాలు కానీ, ఆయన పెట్టిన సందర్భాలు కానీ, ఆయన చేసిన అభివృద్ధి కానీ విచిత్రంగా ఈరోజు వరకు జనాలు నవ్వుకునే పరిస్థితిలో ఉన్నారు. దయచేసి చెప్తున్నాము, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు హింసించే పులివెందుల పులికేసి, అందుకే జనాలు నిన్ను వేశారు నేలకేసి. ఇది అయినా కూడా నువ్వు తెలుసుకోకుండా ఇంకా ఒక ముఖ్యమంత్రి అని నువ్వు భ్రమించి మాట్లాడుతూ వస్తున్నావు. రానున్న రోజుల్లో కానీ మరొక్క తూరి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ, మళ్ళా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కానీ మరొకసారి వస్తే నీకు ఇంకొకసారి పద్ధతిగా కూడా ఉండదు. ఎందుకంటే కేవలం 11 స్థానాలకే నేను పరిమితం చేసింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. రానున్న రోజుల్లో ఆ 11 స్థానాల్లో ఇంకొక అక్షరాన్ని కూడా మాయం చేసేసి కేవలం 1 స్థానానికి నేను పరిమితం చేసే పరిస్థితి నువ్వు తీసుకొని వచ్చుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నావంటే, కరెక్ట్గా ఎలక్షన్స్కి ఒక 3 రోజుల ముందర 4 రోజుల ముందర ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా, వై నాట్ 175 అని చెప్పి మాట్లాడిన ప్రబుద్ధుడు నువ్వు. ఈరోజు వై నాట్ 175లో అన్నీ ఎగిరిపోయినాయి. పట్టుమని 10 సీట్లు గెలుచుకునేదానికి సోపాలు పడి ఈరోజు ముక్కి మూలిగి నీ ఉనికి చాటుకున్నానని నువ్వు ఆలోచించావు.